గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జాతీయ జెండర్ సమానత్వ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జిల్లా వారీగా వివిధ శాఖల సమన్వయంతో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. స్త్రీలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఉద్దేశంతో అవగాహన సదస్సులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సమాజంలోని ప్రతి వర్గం కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేషన్లో సుమారు ఒక నెల రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 23వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించాలి, స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క మంత్ లాంగ్ యాక్టివిటీస్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన యొక్క జిల్లాలో కూడా డిఆర్డిఏ, ఐసిడిఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈరోజు మన యొక్క కలెక్టరేట్ దగ్గర నుండి ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి, అదేవిధంగా వారి పట్ల వివక్షత అనేది చూపించకూడదు. పురుషులకు ఎటువంటి అవకాశాలను అయితే మనం కల్పిస్తున్నామో మహిళలకు కూడా సమాన అవకాశాలను కల్పించాలి. అదేవిధంగా వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాలి. చిన్నప్పటి నుండే ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భవిష్యత్తులో స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రంగాల్లోనూ సమానమే, వారికి సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలను మీడియా మిత్రులు కూడా మేము ఈ మీడియా ద్వారా ప్రజలందరిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క అవేర్నెస్